జీ తెలుగు ప్రేక్షకులకి హాయ్ అండ్ యూర్ వాచింగ్ పెంకిపెల్ల. ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మీ అందరి కోసం వెయిటింగ్. కానీ ఇక్కడ 3 స్వీట్ క్యూట్ కపుల్స్ ఎవరు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు? రాజశేఖర్ గారు అండ్ త్రివేణి. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకిపెల్ల. ఎలా ఉన్నారండి? సూపర్ 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 కదా. ఫస్ట్ మన షోలో మీరు మీ ఆయన గురించి, మీరు మీ ఆవిడ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తే బాగుంటది. అయితే వెరైటీగా ఏం చేస్తామంటే మీరు 3 ముక్కలు చెప్తారు మీ ఆయన గురించి. చెప్పుకొని లాస్ట్ కి కొత్తిమీర కట్ట అని చెప్తే చాలా బాగుంటదండి. తిను రాజశేఖర్, కొత్తిమీర కట్ట. తిను లారాస్ ల్యాబ్స్ లో వర్క్ చేస్తున్నారు, ఫార్మాసిటికల్. కొత్తిమీర కట్ట. మా పెళ్ళై 1.5 year అయింది. కొత్తిమీర కట్ట. అరే సూపర్. ఇప్పుడు కరేపాకు, పాలకూర కట్ట. పాలకూర కట్ట. పాలకూర కట్ట. దీని పేరు త్రివేణి, పాలకూర కట్ట. హౌస్ వైఫ్, పాలకూర కట్ట. మిస్టర్ అండ్ మిస్సెస్ త్రివేణి గారు, ఇవాళ మొండి మొగుడు పెంకిపెల్ల టైటిల్ మీ సొంతం కావాలని మీకు ఉంది కదా కాన్ఫిడెన్స్? ఆల్ ది బెస్ట్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. సూపర్. కొత్తిమీర కట్ట, పాలకూర కట్ట, ఇద్దరు అదిరిపోయారు ఈ కపుల్. మరి నెక్స్ట్ రాబోతున్న కపుల్ కిరణ్ కుమార్ అండ్ రేవతి. तेरे बिन जाना कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. బాగుందండి, సూపర్ అండి. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకిపెల్ల. మీరు మీ ఆయన గురించి 3 ముక్కలు చెప్తారు. 3 ముక్కల తర్వాత బుచ్చుకో బుచ్చుకి, బుచ్చుకో బుచ్చుకా, బుచ్చుకో బుచ్చుకి అంతే. రెడీ? 1 2 3 స్టార్ట్. మా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్. బుచ్చుకో బుచ్చుకి. సూపర్. ఈయన సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్లేస్మెంట్ ఆఫీసర్ గా చేస్తున్నారు. బుచ్చుకో బుచ్చుకి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు 5.5 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. 2 పాపలు. బుచ్చుకో బుచ్చుకి. 2 పాపలంట. బుచ్చుకో బుచ్చుకి. వెరీ గుడ్. అదృష్టం. సార్ మీరు మీ ఆవిడ గురించి? మా లైఫ్ పార్ట్నర్ పేరు రేవతి, బుచ్చికి బుచ్చికి. తను హోమ్ మేకర్, బుచ్చికి బుచ్చికి. అబ్బా. అండ్ ఎక్కడ కలిసారు ఫస్ట్? పెళ్లి చూపులో కలిసాం. అరేంజ్ మ్యారేజ్ అయితే? అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్. అరేంజ్ తర్వాత లవ్ అయింది. అరేంజ్ క్యాన్సిల్, లవ్ మ్యారేజ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. 2 బ్యూటిఫుల్ క్యూట్ కపుల్స్ వచ్చేసారు. వీళ్ళ కాంపిటీషన్ ఇవ్వడానికి మిస్టర్ అండ్ మిస్సెస్ సత్యప్రకాష్ గారు వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. సందె పొద్దుల కాడ సంపంగిన బింది, అందగట్టున చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు, తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో. హలో అండి, వెల్కమ్ టు ఎంఎంపీపీ. మీ ఇద్దరు పాటలు ఏమైనా పాడతారా? సింగర్స్ అన్నారు. ఒక్కసారి మీ ఆవిడ పేరు చెప్పండి. అనిలా స్రవంతి. అనిలా స్రవంతి. సత్య ప్రమోద్ గారు. ఇంట్రొడక్షన్ ఒక పాటతోని. రెడీ? మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే పలపు పంటరా. సరే, మీరు ఒక మంచి ఫోక్ సాంగ్.
మామ బంగారు మామ మామ చందమామ. మన జానపదం మించిన మ్యూజిక్ ఎక్కడ లేదండి. ఏముంటది ఆ ఊపే ఉంటది. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్. అదే కావాలి మనకి. ప్లీజ్ సార్. సో ముగ్గురు కపుల్స్ హాట్ అండ్ హ్యాపెనింగ్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ చిత్రం చెప్పే జోష్యం. ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రంలో ఒక మూవీస్ నేమ్స్ పెడతాం, చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రం మీ జాతకం ఏంటో చెప్పబోతున్నా. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? రాజశేఖరన్ త్రివేణి గారు. తిప్పురా బండి తిప్పు. వామ్మో నీ బాడీ లాంగ్వేజ్ వచ్చిన సినిమా పేరుకి అసలు సెట్ కాలేదు బా. ధీరుడు గురించి అంటే నిజంగానే ఆ క్వాలిటీస్ ఉన్నాయా? యా ఉంటాయి. అంత ప్రేమ ఉంటది. ఎన్ని ఇయర్స్ అయినా నా మీద ఆ ప్రేమ ఉంటది. ఒక్కటి ఎంత మందినైనా ఎదిరించగలుగుతాడు. అంటే మీ లైఫ్ లో షేర్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడా? షేర్ ఖాన్ లేడండి. నేను ఇప్పుడు షేర్ ఖాన్, నువ్వు ఇప్పుడు మగధీర. ఓకేనా? ఆ రాణి నాకు అప్పగించు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఒక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు. ఏం చేస్తావు? నా రాణిని నేను వదలను. 100 మందిని చూస్తే సగం చస్తావురా. ఇంకో 100 మందిని పంపించుకో చూద్దాం. అప్పుడు ఇంకా చస్తావురా. 1000 మందిని పంపించి చూస్తా. ఏమి చేస్తావురా? భోజనాలు పెట్టి పంపిస్తావా? నరికేస్తా. సూపర్. హీ ఇస్ మగధీర. అమ్మ మెరుపతిగ రేవతి రామ్మ. చెప్పండి. తిప్పేయండి చక్రం. బంగారు చెప్పానా నేను? చెప్పారు. నమ్మారా ఎప్పుడన్నా? అదో బా నమ్మినవా పవర్ఫుల్ అని? చూసావా రాశ అసలు డాన్స్ క్వాలిటీస్ అన్ని మ్యాచ్ అయిపోయాయి. ఇప్పుడు రోజ్ 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 రోజప్పు ఆ పాట వస్తుంది, దానికి స్టెప్పులు మ్యాచ్ చేస్తాం అంతే. రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోపు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు కన్న పువ్వే నువ్వా పడుచుతనపు గడుసు అలపు పాటవు నువ్వా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థర్డ్ క్యూట్ బబ్లీ క్యూట్ కపుల్. రెడీ? తిప్పండి చక్రాన్ని. మగధీర ధీరా ధీర 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 మగధీర. చెప్పానా పవర్ఫుల్ అని? ఎప్పుడు అదేనా? ఈసారి డిఫరెంట్ గా ఏంటి డైలాగ్ మీరే చెప్పండి. మిత్రమైన డైలాగ్ కనీసం చావులో అయినా నీ తోడు నాకు సూపర్. కనీసం చావులోనైనా నీ తోడు నాకు ఇవ్వు భైరవా. వస్తున్నా అన్నా వేందువయ్యా?
సో మచ్. ఆల్ ది బెస్ట్. సో ఈ మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ లో 3 సెగ్మెంట్స్ ఉంటాయండి. 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. 3 సెగ్మెంట్స్ లో ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చేస్తే స్టార్ట్ చేయొచ్చు. సో మ్యూజికల్ రొమాన్స్ రౌండ్ లో 3 కపుల్స్ రెడీగా ఉన్నారు. కానీ కపుల్స్ వెనకాల మా సెట్ ప్రాపర్టీ చైర్స్ ఉన్నాయండి. రెగ్యులర్ గా ఏం చేస్తాం, ఒక పోజ్ ఇస్తాం, ఆ పోజ్ కి మార్కులు ఇస్తాం. కానీ ఆ పోజ్ చైర్ మీద కూర్చొని ఇస్తే ఇంకా బాగుంటది కదా కదా. అంటే మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే వీళ్ళు వెళ్ళి చైర్ లో కూర్చోవాలి. సో ఒక్కొక్క కపుల్ కి మనం ఒకటే చైర్ ఇచ్చాం. అది సెకండ్ రౌండ్ లో మనం వెరైటీగా మారుస్తాం. ఎలా మారుస్తాం ఒకటి మనకే తెలుసు, అది సీక్రెట్, రివీల్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ సెగ్మెంట్ సాంగ్ ఆఫ్ అవ్వగానే హస్బెండ్ వైఫ్ మీద కూర్చోవచ్చు, వైఫ్ హస్బెండ్ మీద కూర్చోవచ్చు. ఎలాగైనా సరే గానీ పోజ్ అద్భుతంగా ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ కనిపించాలి. ఎందుకంటే మా జడ్జెస్ ఇస్తారు మీకు మార్కులు. ఆల్రైట్, సో లెట్స్ బిగిన్. That you said that, or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kotapata. Oh, so the villa body on chinna mata jari enta patisinave. కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. First couple, how many votes? Mayamme. Okay, you're getting one vote. Couple? Wamo! దీని కూడా రొమాన్స్ అంతరం చైత్ర వీళ్ళు వెనకాల చూస్తారు, వాళ్ళు డీప్లీ ఇన్ లవ్. అంతే, అలాగే ఉండాలి. ఓకే, ఈ షేకింగ్ లవ్ అనయా కొంచెం రొమాన్స్ అంటే ఇంకా కొంచెం అంతే కావాలి. అది నెక్స్ట్ రౌండ్ లో వస్తుంది. అందుకే ఈ ఇద్దరిది పోజ్ బాగా రొమాంటిక్ గా ఉంది కాబట్టి మీ ఇద్దరికి 300 పాయింట్స్. అండ్ నెక్స్ట్ రౌండ్ లో ఒక చైర్ తక్కువ అవుతుంది కానీ నువ్వు అక్కడ 300 కొట్టాలి. ఇప్పుడైతే 200 పాయింట్స్. ఇప్పుడు సెకండ్ సాంగ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో నా శివకాసి అగిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే. టూ చైర్స్ కి ఇంత కొట్టుకుంటే ఇప్పుడు ఇంకొక చైరే ఉంటుంది. నేను ఉండను ఇక్కడ. ఐ యామ్ నాట్ దేర్. సింగిల్ చైర్. థర్డ్ సాంగ్ ప్లీజ్. ఈ ది యుంగే కింగ్ ఖాన్
जयो हनी सिंगर मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस डोंट मिस द चांस और रजनी फैंस डोंट मिस द चांस चलो जवानी बड़ा जोर सिवे जालवा रजनी दा फैन सिवे जालवा चलो जवानी बड़ा जोर सिवे जालवा रजनी दा फैन सिवे जालवा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा చైర్ వీళ్ళకి దొరికింది కాబట్టి 100 పాయింట్స్ ఇలాగో వీళ్ళకి సొంతం అవుద్ది. ఇంకా 200 పాయింట్స్ రొమాంటిక్ పోజ్ కోసం మా జడ్జెస్ ఎంతమంది ఓట్స్? ఓకే సూపర్ వెరీ నైస్. మరి ఈ పోజ్ కి ఆ కపుల్ కి ఆ పార్క్ లో ఉన్న కపుల్ కి ఓకే. సో ఇప్పుడు మనం ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఈ కపుల్ కి మాత్రం 300 పాయింట్స్. ఇప్పుడు డాన్స్ మనము తీసుకుంటున్నాం అనమాట ఈ స్కోరింగ్ లో. నువ్వు వచ్చే బా ఇక్కడ వచ్చి డాన్స్ కూడా మనం ఇంపార్టెన్స్ తీసుకుంటున్నాము. అవును. వీళ్ళిద్దరిట్లో ఎవరు బాగా చేశారంటే వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు. మా ప్రేక్షకులు ఏమంటున్నారు? వీళ్ళు బాగా డాన్స్ చేశారని చెప్పేసి 300 పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. పాపం మా బాగా ఎంత నడుమున్న వస్తున్నా అలానే పట్టుకున్నారు. అందుకే 300 పాయింట్ల వీళ్ళకి కూడా. ఎంత కష్టం అవుతుందంటే అండి ఈ మార్కులు ఇవ్వడం. ఎందుకంటే ఆ కెమిస్ట్రీ, ఆ లవ్, ఆ ఇమోషన్, ఆ ఇంటెన్షన్, ఆ ఇంటెన్సిటీ ఎంత ఉందో చూద్దాము. ఇప్పుడు హ్యాపీగా 2 రౌండ్స్ సాఫీగా హ్యాపీగా జరుపుకున్నాం. పాడుతూ అలా సాగిపోయాయి. ఇప్పుడు నేను మా అమ్మ కళ్ళలో చూసుకుంటే తను మాట్లాడినంటే భయం ఉంటది. నేను మా నాన్న కళ్ళలో చూసుకుంటేదన్నా ఏం చేశారా అంటే ఏం లేదు నాన్న, నా జోబులో 10 రూపాయలు తగ్గాయిరా. లేదు నాన్న, ఒక్కసారి ఇటు చూసి చెప్పు. అవునా అంటే ఆ కళ్ళల్లో అంత పవర్ ఉంటది. సో ఆ కళ్ళ పవర్ మనం యూజ్ చేసుకుంటూ ఈ గేమ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. ఇప్పుడు మీ కాంటాక్ట్ ఫిక్స్. ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్. మీకండి క్వశ్చన్, మీ ఆవిడ్ని ఏ హీరోయిన్ లా ఉంటుంది అని మీరు ఫీల్ అవుతారు? తమన్నా 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 సమంత 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 కాజల్ 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 ఇలియానా 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 కాజల్. ఓ ఎప్పుడైనా ముద్దుగా ఇంట్లో కాజల్ అని పిలిచారా? కాజు అని పిలిచారా? కాజల్ లా ఉంటుంది అని చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. అవును. మీ వారిని కూడా ఏదో ఒక హీరోతో అలాగా చూడండి. ఏ హీరో లాగా ఉన్నారు ఒకసారి అలా చూడండి. ఎవరో హీరో కనిపిస్తున్నారు మీ ముందు. ఆ హీరో పేరేంటి? ఏదో హీరో. నా హస్బెండ్ నాకు హీరో అండి. ఎవరితో కంపేర్ చేసుకోకర్లేదు, ఈ పెద్ద హీరో. సో రేవతి గారు మీరు బెలూన్ ని బర్స్ట్ చేసి దగ్గర ఒకటే బెలూన్ జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఆయనకి ఎప్పుడైనా మీరు వంట చేయమని ఆర్డర్ చేయడం, డిమాండ్ చేయడం, జస్ట్ రిక్వెస్ట్ చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా? చాలా సార్లు అండి. మీరు వంట చేస్తారండి అంటే వంట చేసినప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వలేదా? నాతో వంట చేయిస్తుంది ఏంటి అని? అట్లా ఏం లేదు. ఫుడ్ కుకింగ్ ఇస్ మై ప్యాషన్. సో కుక్ చేస్తుంటాను, డిఫరెంట్ ఐటమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. ఓకే, వంట చేసే హస్బెండ్ వంట చేస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి ఒక బెలూన్ ని బర్స్ట్ చేయండి. వెరీ గుడ్. రైట్. రాజశేఖర్ గారు, మీ ఆవిడకి నచ్చని పని ఇప్పటి వరకు ఏదైనా చేశారా? చాలా చేస్తుంటాను. ఎలాంటి పనులు చేశారు?
ఎక్కువ టైం ఫోన్తో స్పెండ్ చేయడం, ల్యాప్టాప్తో స్పెండ్ చేయడం, ఎక్కువ ఆఫీస్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. మీరు నన్ను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, అన్నీ నేనే చూసుకోవాలి, ఇంకా మీకు ఆఫీస్ అయినా మేము అవసరం లేదా అని చెప్పి నేను చాలాసార్లు గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. గొడవపడి వదిలేసి వెళ్ళిపోతే అక్క నువ్వు ఎలా ఫీల్ అవుతావా? ఐ మీన్ ఏదన్నా ఈ గొడవ పెద్దగా అయింది, రావచ్చు, ఆ రోజు రావచ్చు, రాదని అనుకుంటున్నాను. ఒకరి నుంచి ఒకరు ఉండలేమండి, ఎంత గొడవ అయినా మళ్ళీ వెంటనే కాంప్రమైజ్ అయిపోతాము. నా గుండెలో నీ ఉండిపో, నా కళ్ళలో దాగుండిపో. మన గ్రీష్మ రోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నాతోనే ఉంటుంది. ఈవినింగ్ మీరు రాగానే డాడీ ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది. దానికోసం అన్న కొంచెం పట్టించుకోండి. గ్రీష్మ పెద్ద అమ్మాయి. ఎంతమంది పిల్లలండి? 5 years పాప, 5 months పాప. ఎంత ఎమోషనల్ గా చెప్తున్నారు. ఇద్దరు పాప. ఎందుకంటే మీరు అంటే మీరు పట్టించుకోవట్లేదా పిల్లలు? పట్టించుకోవడం ఏమి ఉండదు. నాకు నా నెక్స్ట్ జనరేషన్లో అంటే నాకు బాగా హార్ట్ టచ్ అయ్యే ఫస్ట్ బేబీ గ్రీష్మనే. కాకపోతే ఏంటంటే నాకు ఉండే కోపానికి కొంచెం ప్రేమ అనేది 100%, ఉండే కోపానికి మాత్రం కొంచెం దూరంగా ఉంటాను. అంతేగాని ముందు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే ఇప్పుడు కష్టపడాలని ఒక్క ఆలోచనే. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటేనే కదా వీళ్ళకి కూడా మంచి లైఫ్ ఇవ్వగలం అన్న ఒక్క ఆలోచనే తప్ప ఇప్పుడు ప్రేమ అయితే ఏ రోజు తగ్గలేదు. ఎంజాయ్ దిస్ మూమెంట్, గో ఆన్. కన్నా ఎప్పుడు మీరు నాతోనే ఉండాలి, మీరు లేనిదే నేను లేను. కంట్రోల్ చేసుకో, కొన్ని కంట్రోల్ చేసుకో. సూపర్ అండి. ఏమైంది సడన్ గా ఏమైంది నీకు? ఏమైంది? ఓపెన్ అప్ ఏమైంది? అదే లైఫ్లో చాలా బాగా ఎదుక్కొచ్చాము, ఉద్యోగంలోకి వచ్చాము. కాకపోతే ఫ్రాంక్లీ చెప్పాలి అంటే తను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మేబీ కలర్ అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు అన్న ఒక్క రీజన్ తోటి వాళ్ళ పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నాతో ఉండరు, కాకపోతే వాళ్ళు మాత్రం రిజెక్ట్ చేశారు. కానీ తను నా మనసును చూసింది. నేను మాట్లాడిన 20 నిమిషాలు తను నా మనసును చూసింది. చాలా ఫైట్ చేశాము 6 months. తను నేను ఎంత కావాలనుకున్నది అనేది తను చాలా ప్రొజెక్ట్ చేసింది. సో మేబీ బికాస్ ఆఫ్ ప్రొఫైల్ తనకి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలని ఇదే తప్ప షీఈ్ ఆల్వేస్ లైక్ మై బెస్ట్ పార్ట్నర్. ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటాను. సో ఐ ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. Super. That is what we want. We want my Bava to spend more time with my 2 kodals and my akka. Ante inka koncham time spend chesthe inka happy ga untadi life. Super. Wishing you all the very best and only happiness, and iddaru pillalu kuda chaala success pondali life lo, and you should be proud parents in oka roju proud feel avutaru meer iddaru pillalni chusi. Thank you so much. All the best. చూసావా రవి, ఫ్యామిలీతో వైఫ్ ఇంకా హస్బెండ్ పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఫ్యామిలీ అంతా అందుకేనంట నాతో కూడా రండి, థియేటర్లకి, బార్లకి, పబ్లిక్ రండి, నాతో పాటు తీసుకెళ్తాను. రారే, నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మీ ఇంట్లో వాళ్ళు నీ కోసం బయటికి రారు. ఐ డోంట్ నో దిస్. ఐ విల్ లెర్న్ హౌ టు డు దిస్. అర్థం కాలేదా? సో ఇంకో కపుల్ని పిలుద్దాం, అప్పుడైనా కొంచెం అర్థం అవుతుంది. చూద్దాం ఎవరు ఇప్పుడు. సత్యప్రమోద్ గారు. మీ వారు సినిమాకి వెళ్దాం అని చెప్పి మార్నింగే ప్లాన్ ప్రిపేర్ చేసి, సో దాని తర్వాత ఎప్పుడైనా హ్యాండ్ ఇచ్చారా? చాలా సార్లు జరిగింది, కానీ ఇదే సీన్ కొంచెం డిఫరెన్స్ తో జరిగింది. ఎలా జరిగింది? తను సినిమాకి వెళ్దామని ఆఫీస్ నుంచి త్వరగా వస్తే, ఈ రోజు బాబుకి బాగా నాకు 3 సినిమాకి వద్దా, నేను క్యాన్సిల్ చేస్తాను. ఈయన ప్లాన్ చేస్తే ఈయనే హ్యాండ్ ఇవ్వకుండా మీరు హ్యాండ్ ఇస్తాను. ఇప్పుడు చాలా సార్లు ఇదే జరిగింది. ఓకే, కానీ బై మిస్టేక్ ఎప్పుడైనా సక్సెస్ అయ్యి సినిమాకి వెళ్ళినా కూడా బాబుతో బాబు చుట్టూ తిరుగుతుంటాడు, కానీ నేను మాత్రం సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తా. చాలా బాధ అవుతుంది, అందుకే సినిమాకే వద్దు అని చెప్తా. అయ్యో, టైం 3 hours మనం ఇంట్లో బాబుతో స్పెండ్ చేసుకుందాం, ఒక దగ్గర ఒకరు ఉందాము అనేసి. మీరు ఏమనుకోరా అండి అప్పుడు సినిమాకి అయ్యో మిస్ అయిపోయింది అని? ఏం పర్వాలేదు, నా బాబు కోసమే కదా నేను స్పెండ్ చేసిన టైం. ఇవాళ కాకపోతే రేపు వెళ్ళొచ్చు సినిమాకి. మీకు మీ వైఫ్ లో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే? ఓర్పు ఎక్కువ. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి, దగ్గర అయిపోండి కొంచెం. మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఒక్కరికొకరు సారీ చెప్పుకున్న సందర్భం చాలా సార్లు జరిగింది. కానీ ఫ్రాంక్ గా ఏంటంటే మ్యారేజ్ వీఆర్ జస్ట్ 23 years అంతే. 22, 23 కంప్లీట్ ఆ ఏజ్ మధ్యలో తన ఫీలింగ్స్ ఏంటంటే వైఫ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉండాలన్న ఉండేది. కానీ ఆ టైంలో నేను తనని చాలా డిస్టర్బ్ చేశాను అనమాట. లైఫ్ లో ఎంజాయ్మెంట్ అనేది చేయనివ్వలేదు. ట్రూలీ ఇప్పుడు కూడా నాకు అది బాధ ఉంది, తన లైఫ్ నా వల్ల చాలా మిస్ అయ్యాడు, ఏజ్ లో ఎంజాయ్ చేయాల్సింది చెయ్యలేదు అని.
మీరు బాధపడతారండి అసలు యాక్చువల్గా ఇవన్నీ నేను మిస్ అయ్యాను, ఇవన్నీ కోల్పోయాను అని? ప్రేమలో త్యాగం ఉంటుంది. త్యాగం ఉంటుంది కానీ త్యాగం మెన్షన్ చేయొద్దు అని నేను అంటాను. త్యాగం చేయాలి కానీ త్యాగం మెన్షన్ చేస్తే అది ఎక్కడో నేను త్యాగం చేశాను అని అనిపిస్తుందేమో. త్యాగం చేశానని గుర్తు తెచ్చుకోవట్లేదు, కానీ త్యాగం చేశారు. చేశానని మాత్రం ఉంది. అది మీ ఆవిడకి చెప్తున్నారు నేను త్యాగం చేశాను నీకోసం అని. దాన్ని త్యాగం అనకూడదు, కానీ he had lost some part of his life for me. Super. And you are happy, sir, for that? Yes, I am happy. I am happy with my wife and kid. No more questions. One balloon burst and get close. Life is beautiful. Life is beautiful. సార్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆవిడకి తెలియని విషయం మీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా చెప్పాలని ఛాన్స్ వస్తే ఏది ఒప్పుకుంటారు? మీరు చేసిన 10 వాటిలో ఏది ఒప్పుకుంటారు? తనకు తెలియకుండా మూవీకి వెళ్ళాను. అది తను ఒక్కసారి మెన్షన్ చేసింది, దానికి ముందు కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. తను ఎప్పుడు నేను ఇంటి దగ్గర ఉండాలి, తను చూసుకోవాలి అనేసి అనుకుంటా ఉంటుంది. నాకు ఏంటంటే నేను ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనేసి ఉంటుంది. దాంతో నేను తనకు ప్రామిస్ చేయక ముందు వెళ్ళాల్సి వచ్చింది, అది తనకు తెలియదు. మీరేమైనా అబద్ధాలు చెప్పారా మీ వారికి? అబద్ధాలు కదా, ఏమైనా తెలియని విషయం మీ గురించి పెళ్లికి ముందు గానీ పెళ్లి తర్వాత గానీ? తెలియని విషయం అంటూ ఏది ఉండదు. ప్రతిదీ ఏ చిన్నది జరిగినా నా ఆఫీస్లో ఉన్నాడు, ఫోన్ ఎత్తకపోయినా 2 సార్లు కాల్ చేసి మరీ వెంటనే చెప్పేస్తా. ఏం జరిగినా కూడా చెప్పేస్తాను. ఈవెన్ తో నేను పక్కింటికి వెళ్తున్నా కూడా, నేను 5 మినిట్స్ పక్కింటికి వెళ్తున్నా, కాల్ చేసి చెప్పి వెళ్తా. కానీ తనకు ఆ కన్సర్నే ఉండదు. ఫోన్ చేసి ఆఫీస్లో ఉన్నా, ఎందుకు ఫోన్ చేస్తా? నాకు పనులు ఉంటాయి, నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటావు, నువ్వంటే హౌస్ వైఫ్. నాకు తను బాబు తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ ప్రెసెంట్. ఏంటండి ఇది? నాకు ఏంటంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ మెడికల్ ఆఫీసర్. లేట్ ఈవినింగ్స్ లో ఎగ్జాక్ట్ 6 o'clock ఇంటికి వెళ్ళిపోదామంటే అదే టైంలో ఎక్కువ బర్డెన్ ఉంటుంది. ఆ వర్క్ బర్డెన్ లో నేను తనని ఎక్కువ దూరం పెట్టాల్సి వస్తా ఉంది. ఎందుకో బాధపడుతున్నారు అంటే, వైఫ్ బాధపడుతున్నారంటే అది చిన్న విషయం ఉండదండి. ఏడుస్తున్నారంటే షో టీవీ షో అని చెప్పట్లేదు, నాకు ఓపెన్ గా చెప్పడానికి ఫస్ట్ టైం ఛాన్స్ దొరికింది. కళ్ళలో చూసి చెప్పండి. అర్థం చేసుకుంటారు, అప్పుడే అర్థం చేసుకుంటారు. ఇది ఒక చేంజ్ అండి మీ లైఫ్ లో. అర్థం చేసుకోండి, అర్థం చేపియండి. అసలు జనరల్ గా మ్యారేజ్ అంటున్నా, లవ్ అన్నా, ఏదన్నా సెటిల్మెంట్ అవ్వటం నేను తను ఏం చూడలేదు. జస్ట్ ప్రపోజ్ చేసిన 1 time కే మ్యారేజ్ చేసుకున్నా. తనంటే ఎందుకు అంత ఇష్టం అప్పటి నుంచి. సార్ మీ ఆన్సర్, సార్ మీ రిప్లై. నేను ఇప్పటికీ కూడా మాక్సిమం వర్కింగ్ అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడానికే ట్రై చేస్తాను. 6 అయిపోతే 6:30, 6:45కి ఇంట్లో ఉంటాను వీళ్ళని చూసుకోవడానికి. రైట్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి, కొంచెం దగ్గర అవ్వండి. ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ యువర్ వైఫ్ ఎనీథింగ్, అంటే కొంచెం బెటర్గా ఫీల్ చేయడానికి, సో మీ సైడ్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంక నుంచి నిన్ను వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. డెఫినెట్గా నీతోనే ఉంటాను. మాతోనే స్పెండ్ చేయనట్లేదు. మా గురించి గుర్తు పెట్టుకో. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఆఫీస్లో ఉన్నా చాలు మాకు. డెఫినెట్గా. ఓకే, ఏమండి మీరు ఐ లవ్ యూ అని చెప్తే వినాలండి. మీ ఆయన్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఆయనకు తెలియాలి ఇవాళ. సో ఐ లవ్ యూ అని చెప్పి ఒక హగ్ ఆ బెలూన్ బర్స్ట్ చేయండి. ఎంత చెప్పినా యూనో ఒక అమ్మలాగా, ఒక చెల్లెలాగా, వైఫ్ లాగా ఎంత మనకి సపోర్ట్ చేస్తున్నారో, ఎంత మనకి బలాన్ని ఇస్తున్నారో మనం అది రెస్పెక్ట్ చేస్తూ, మీరు ఒకటి ప్రామిస్ చేయాలంటే కమాన్ బోర్డ్ కిందికి ప్రామిస్ చేయండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా నేను నిన్ను వదిలి వెళ్ళను. లైఫ్ ఎండింగ్ వరకు నేను నీతోనే ఉంటాను. ఎవ్రీ మూమెంట్ నీతోనే స్పెండ్ చేస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు చూడండి, సత్య ప్రమోద్ గారు డిఫరెంట్ కలర్స్ లైఫ్ లో చూపెడతారు. మొత్తం టైం మీకే కేటాయించి కలర్స్ ఏంటో చూపెడతారు, కలర్స్ ఆఫ్ లైఫ్ ఏంటో చూపెడతారు. డోంట్ క్రై, కీప్ స్మైలింగ్ అండ్ నవ్వులు పంచుతూనే ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లవ్ గురించి ఇంకా తెలుసుకుందాం, ఇంకా డీప్ గా వెళ్ళిపోదాం. ఇంకా డీప్ గా తెలపడానికి, చెప్పడానికి వచ్చేస్తున్నారు థర్డ్ కపుల్. ఎవరు? లెట్స్ స్టార్ట్ అండి. ఫస్ట్ మన గేమ్ రూల్స్ తెలుసు కదా, ఐసు కల్సు. రెడీ, స్టార్ట్. త్రివేణి గారితో స్టార్ట్ చేద్దాం. త్రివేణి గారు, పెళ్లికి ముందు మీ హస్బెండ్ ని చూసి
ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, ఏమనుకున్నారు? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అనిపించింది ఫస్ట్. తర్వాత పెళ్లి చూపుల్లో నాకు మాట్లాడడానికి కొంచెం ప్రైవసీ ఇచ్చారు. నాకు కన్వీనియంట్ గా ఉండేలా కొన్ని క్వశ్చన్స్ అడిగాను. అవి తను ఆన్సర్ చేసిన విధానం కూడా నాకు నచ్చింది. సో అర్థం చేసుకుంటారు అనిపించింది అప్పుడే. నువ్వంటే చాలా ఇష్టమే, నీ అన్న ఇష్టమే. మీ వారు సెల్ఫిష్ అని మీరు ఒప్పుకుంటారా? అంటే నా వైఫ్ నన్నే ఎక్కువ ప్రేమించాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అంత ప్రేమించకూడదు. ఇంట్లో వాళ్ళ విషయంలో మాత్రం ఫీల్ అవ్వరు. ఇంట్లో వాళ్ళతోనూ ఉండాలి, నాతోనూ ఉండాలి అనుకుంటారు. కానీ ఇంటికి పంపించాలనే మాత్రం పాపం చాలా బాధేస్తుంది. నేను ఒక్కనే ఉండాలి, నాకేం తొయ్యదు, సో నువ్వు వెళ్ళొద్దు అంటారు. మీ ఆవిడ పుట్టింటికి వెళ్తే నీకు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది కదా? అదేం లేదండి, వేరే పనులు అంటే ఏం లేవండి. తనే మొత్తం తనేనండి నాకు. On that wonderful note, burst one cracker and burst one balloon and get close. ఓకే, ఎప్పుడు బాధ పెట్టారు మీరు? ఎప్పుడు కోపం తెప్పించారు? ఏ మాట అన్నారు? ఏ పని చేశారు? మ్యారేజ్ అయిన కొత్తలో అది ఫ్రెండ్షిప్ పని చేస్తుంటే ఒకరోజు మాత్రం బయట పార్టీకి వెళ్ళామండి. ఓవర్ టైం అని చెప్పాను దాంతో ఆ రోజు. తర్వాత తెలిసింది మా ఫ్రెండ్స్ ద్వారానే, వాళ్ళ మిసెస్ ద్వారా తెలిసింది. దానికి తనకి కోపం వచ్చింది. నాతో చెప్పకుండా దాస్తున్నావు అంటే, మీకు ఇంకా ఎన్ని విషయాలు దాస్తున్నావో ఇదే చెప్పలేదు, ఓవర్ టైం అని. ఆ టైంలో ఎంత బాధేసిందండి? అంటే ఆ నిజం తెలిసిన తర్వాత చాలా బాధేసిందండి. నువ్వు వెళ్ళి, నేను ఒక్కటే అన్నాను, నువ్వు వెళ్తే నేనేం బాధపడను, కనీసం చెప్పెళ్ళాలి కదా, ఒక్క ఇన్ఫర్మేషన్. నువ్వు ఆఫీస్లో ఉండి అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు చెప్పకుండా వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లం, జస్ట్ ఈ టైంకి వెళ్తాను, ఈ టైంకి వస్తాను అని ఒక ఇంటిమేషన్ ఇవ్వు. ఓకేనండి, భయం లేకుండా చెప్తారు కదా ఇప్పుడు? కానీ ఫ్రెండ్స్ తో కూడా పోతారు కదా ఫ్యూచర్ లో? వెళ్తానండి. అదేంటి ప్రాబ్లము? ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి పిల్లలు ఉండకూడదు. అట్లా మేనేజ్ చేసుకోండి, లేకపోతే అట్లా తెలిసిపోతుంటాయి. బెలూన్ బర్స్ట్ చేయండి, దగ్గర అయిపోండి. లాస్ట్ క్వశ్చన్ అండి, మీ ఫ్యామిలీలో మీ ఇద్దరి మధ్యలో ఏంటి ఆ ప్రాబ్లం? ఇది సాల్వ్ అయిపోతే హ్యాపీగా ఉంటది అనే ఫీలింగ్, మేమిద్దరం ఇంకా హ్యాపీగా ఉంటాం, అది ప్రతి రోజు ప్రతి రాత్రి మమ్మల్ని వేధిస్తూనే ఉన్నది, ఎలాంటి ప్రాబ్లం అది? యాక్చువల్లీ మేమిద్దరం మాత్రమే ఇక్కడ ఉన్నాము దీని జాబ్ కోసం. మా మమ్మీ వాళ్ళు కానీ వీళ్ళ మమ్మీ వాళ్ళు కానీ అక్కడ ఉన్నారు, విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళడానికైనా కుదరదు, వాళ్ళు రావడానికి అవ్వట్లేదు. వచ్చిన ఒక 1 week 10 days అంతే. సో దీనికి సొల్యూషన్ అని లేదు, ఎండ్ అవ్వట్లేదు ఇది అని? ఎండ్ అవ్వట్లేదు. ఎవ్రీ డే డిస్కషన్ వస్తూ, హాలిడేస్ వస్తున్నాయంటే వెంటనే ఫోన్స్ వస్తాయి, ఇక్కడికి రా అక్కడికి రా అని. ఈయనేమో ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉందాం, నువ్వు జర్నీ చేస్తే నీకు బాగోదు, అది ఇది అని చెప్తుంటారు. వాళ్ళేమో నువ్వే రావు అని నన్ను అంటారు. ఇద్దరు అలానే అంటారు, అమ్మాయినా అత్తయ్య అయినా. సో ఇది అసలు ఎండ్ అవ్వట్లేదు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు ఇక్కడికి వస్తే మేబీ సెటిల్ అవ్వచ్చేమో. మీ ఆయన బెస్ట్ ఫాదర్ అండి, బెస్ట్ సన్నా, బెస్ట్ హస్బెండా, బెస్ట్ పార్టిసిపెంటా? బెస్ట్ సన్ గా అంటే నేను ఈయన్ని చూసింది 1.5 year నుంచే కనుక నేను చెప్పలేను. బెస్ట్ హస్బెండ్ అని మాత్రం చెప్పగలను. అది పెళ్లి చూపులు అయిన రోజే నాకు ఫిక్స్ అయిపోయింది బెస్ట్ హస్బెండ్ అవుతారు అనే విషయం. బెస్ట్ ఫాదర్ అంటే ఈవెన్ 1 year నుంచే చూస్తున్నాం మేము. ఇప్పటి వరకు అయితే అన్ని బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం బాబు విషయంలో ఇంకొంచెం బ్రాడ్ గా ఉంటే బెటర్ అని. నెగ్లెక్ట్ చేయడం అని కాదు, అంటే తినకి చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎక్కువ రాదు, కొంతవరకు వచ్చి అది బాబు పుట్టిన తర్వాత నేర్చుకున్నారు. ఇప్పటివరకు ఏ పిల్లల్ని చూడలేదు. నేనంటే మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాను కనుక కొంచెం మెచ్యూరిటీ ఉంది, ఆ గ్యాప్ వస్తుంది. తినేంటంటే ఆ రోజు ఏం జరుగుతుందో ఆ రోజే చూద్దాం బాబు విషయంలో అనేది. తిను ఆ 1 day గ్యాప్ని కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్గా బెస్ట్ ఫాదర్ కూడా అవుతారు. ప్రస్తుతానికి బెస్ట్ హస్బెండ్ అయితే ఫుల్ ఫిల్. ఇంకా సో ఈ టైంలో మీరు మీ ఆవిడకి మీ ఫ్యామిలీకి ఏమైనా ప్రామిస్ చేయాలంటే ఏం చేస్తారో ప్రామిస్ చేస్తూ, త్రివేణి గారు ఎంత ఇంపార్టెంట్ మీ లైఫ్లో, త్రివేణి గారు ఏం మాట్లాడరు ఇప్పుడు, పుట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో మొత్తం ఇక్కడే ఉంది, అది తీసేయండి బయటకి, చెప్పండి. తను లేకపోతే నేను లేనండి. నువ్వు అనుకున్నట్టు అన్నీ చేస్తాను, ప్రామిస్ చేస్తాను. ఆ బెలూన్ని బర్స్ట్ చేసి ఒక హగ్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ బంగారం.
ఎలిమినేట్ చేయడం చాలా కష్టం అవుతుందండి. అందుకే మేము ఏం డిసైడ్ చేసామంటే ఖచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేస్తాం. సో ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవంతి గారు మీ స్కోర్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇద్దరు కపుల్స్ కంపేర్ చేస్తే 1400 యూఆర్ సేఫ్. మిస్టర్ అండ్ మిస్సెస్ త్రివేణి గారు, ఈ కపుల్ కి 1400 ఉన్నాయి, మీకు 1300 ఉన్నాయి. మిస్టర్ అండ్ మిస్సెస్ రేవతి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ రౌండ్ లో ఓపెన్ గా మాట్లాడారు, హార్ట్ఫుల్ గా మాట్లాడారు. కానీ 50 మార్కులు తేడా వచ్చేసి ఆ కపుల్ కి ఈ కపుల్ కి 50 మార్కులు తేడా వచ్చేసింది. అక్కడ కష్టం అయిపోతుంది. సో రేవతి గారు మీ స్కోర్ 1350. ఇప్పుడు కాంపిటీషన్ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ కోసం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవంతి గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ రేవతి గారు, చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు అవుతారో ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లం. ఫైనల్ రౌండ్ వచ్చేసింది. ఈ రౌండ్ లో తెలిసిపోతుంది మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవంతి గారా, మిస్టర్ అండ్ మిస్సెస్ రేవతి గారా. టైటిల్ ఎవరు గెలుచుకుంటారో తెలుసుకునే ముందు ఇదేంటి నెట్ వేసి అయ్యో ఏంటి పండ్లు ఇక్కడ ఏం జరగబోతుంది నెట్ మధ్యలో ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవును, వీళ్ళని నెట్ కింద పంపిస్తే అదిరిపోద్ది. లేడీస్ ని మనం డిస్టర్బ్ చేయట్లేదండి. లేడీస్ హ్యాపీగా ఒక పోజ్ ఇచ్చి ఇద్దరు నిల్చుంటారు. ఇద్దరు హస్బెండ్స్ ఉన్నారు కదా, వెనక్కి వెళ్ళి నెట్ కిందికి వెళ్ళి తాక్కుంటూ దేక్కుంటూ ఫ్రూట్స్ ని పట్టుకొని మీ ఆవిడ చేతిలో ఉన్న బాస్కెట్ లో వేసిస్తే అయిపోతుంది. టైం లిమిట్ పెడతాం. ఆ టైం లిమిట్ లో ఎన్ని ఫ్రూట్స్ అయితే వేసారో అన్ని మార్కులు వస్తాయి మీకు. కానీ ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫ్రూట్ కి ఒక్కొక్క స్కోర్ ఉంది. రెడీయా మీరు? రెడీ. అనండి ఒకసారి. రెడీ. All right, and your time starts now. మనం అట్టెల్లా నువ్వు కదలకూడదు. అయ్యయ్యో ఇంత దారుణరా బాబు. సింహం ఇలా నడుచుకుంటూ వస్తే అయ్యో ఒకేసారి అన్ని తీసుకురావద్దులేండి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు. అయ్యో ఎవరు మాట వినట్లేదుగా ఇక్కడ. అయ్యో కింద తోసుకొని రాకూడదు. పట్టుకో పట్టుకో జూలీ జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. నీ పరిస్థితి ఏంటన్నా? 3 కాయలు నోట్లో పెట్టుకొని వస్తున్నా. నీ ఒక్కడే కాదు 3. అనిపించాలండి. ఏమండి ఎక్కడ కనిపిస్తుందండి మాకు? స్క్రీన్ లో కనిపిస్తుంది. నువ్వు మాట్లాడద్దు. అమ్మయ్య బాబు ఇక్కడ అలసిపోయారా? నీకు అట్టి పనులు అంటే అత్త ఇష్టం ఏంటి ఆయన? ఇక్కడ లీడింగ్ పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. అక్కడికి వెళ్ళు. 5, 4, 3, 2, 1. ఏం ఆడిర్రు. సో దీర్ఘంగా కొన్ని చర్చలు జరిగాయి. అండ్ చర్చలు జరిగాక ఒక క్లారిటీకి వచ్చాం. ఎందుకంటే మనం పండుకి ఒక రేట్ కాబట్టి అన్నిటి రేట్లు వేసిన తర్వాత స్కోర్స్ వీళ్ళ స్కోర్ 87 పాయింట్స్. అండ్ ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ సత్య ప్రమోద్ గారి స్కోర్ 127 పాయింట్స్. కంగ్రాట్యులేషన్స్. వెరీ గుడ్.
గెలిచేసాము. ఇప్పుడు నెక్స్ట్ తదుపరి కార్యక్రమం ఏంటంటే గిఫ్ట్స్. వచ్చేసేయండి గిఫ్ట్స్. ఫస్ట్ రన్నర్స్ కి సో మా లేడీస్ కి అండ్ జెంట్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. మన షోలో వచ్చిన లేడీస్ కి సారీస్ కూడా. ఆల్రైట్, ఇప్పుడు ఫోకస్ మొత్తం విన్నింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సత్య ప్రమోద్ గారికి. ముందుగా జీ తెలుగు తరపు నుంచి విన్నింగ్ కపుల్ గెట్స్ a home theater. Congratulations. అండ్ అంతేకాదు ఇంకా మొయ్యాలి మోసే వారే విన్నర్స్. ఇది స్పెషల్లీ లేడీస్ కి జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ. ఇది ఈ షోకి హైలైట్ అండి. వెరీ గుడ్. మీరు కూడా రావాలనుకుంటున్నారు కదా, టైం వేస్ట్ చేయకండి. కింద డీటెయిల్స్ ఉన్నాయి, మెయిల్ ఐడికి మెసేజ్ చేసేయండి అండ్ ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టచ్ విత్ యూ. అండ్ వెళ్ళిపోయే టైంలో మా రాజశేఖర్ గారు రండి, రాజశేఖర్ గారు రండి. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తువ్వాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 మే నోటంకి నోటంకి.